वीबीआर पाठशाला के छात्र छात्राओं को शुभोदय। 9वीं कक्षा के छात्र छात्राएं हिंदी पाठ्य पुस्तक खोलिए। हिंदी पाठ्य पुस्तक में दूसरा पाठ है गाने वाली चिड़िया। गाने वाली चिड़िया एक गद्य पाठ है। गद्य पाठ में कहानी पाठ है। इस कहानी पाठ में हम पहला अनुच्छेद पढ़ चुके हैं। वी कंप्लीटेड फर्स्ट पैराग्राफ। एक राजा था, वह बहुत सुंदर महल में रहता था। उसे अपने महल पर बहुत गर्व था। संसार के कोने कोने से यात्री महल देखने आते थे। यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी। यात्रियों ने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था। यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी। ఒక రాజు ఉండేవాడు। ఆయన ఒక అందమైన ప్యాలెస్లో నివసిస్తూ ఉండేవాడు। మరి ఆ ప్యాలెస్ అంటే ఆ రాజు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవాడు। మరి ప్రపంచం నలుమూలల నుండి కూడా ఆ అందమైన ప్యాలెస్ను చూడటానికి ఎంతోమంది యాత్రికులు వస్తూ ఉండేవారు। ఆ యాత్రికులు వారు చేసినటువంటి యాత్రలో వారు చూసినటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో మహల్ యొక్క అందం గురించి రాస్తూ వర్ణిస్తూ దాంతో పాటుగా ఒక పాటలు పాడే పక్షిని గురించి కూడా రాయడం జరిగింది। మరి ఈ పాటలు పాడే పక్షి ఎక్కడ నివసిస్తూ ఉండేది అని అంటే మహల్కే పాస్ వాలే జంగల్మే, ఆ భవనానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక అడవిలో నివసిస్తూ ఉండేది। మరి ఈ పక్షి ఏ విధంగా పాడుతూ ఉండేదంటే బహుత్ మధుర స్వరమే గాతి, చక్కటి మధురమైనటువంటి స్వరంతో వినసొంపుగా పాటలను పాడుతూ ఉండేటువంటి पक्षी। छात्र छात्राएं, अब हम इस कक्षा में दूसरा अनुच्छेद देखिए। राजा ने इस चिड़िया को कभी नहीं देखा था। यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला। राजा ने उस चिड़िया को देखना चाहा, इसीलिए अपने सेवकों को बुलाकर कहा, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया। जाओ जंगल से उस चिड़िया को पकड़ लाओ, मैं उसका गाना सुनना चाहता हूँ। देखिए राजा ने अब सबको मालूम है कारक चिन्ह। कारक चिन्ह में पहला है कर्ता कारक चिन्ह। क्या है? कर्ता कारक। తెలుగులో ప్రథమ విభక్తి అని అంటాం। దుమ్ములు ప్రథమ విభక్తి। ఇప్పుడు కర్తతో పాటే నేను ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి ఈ నేను మనం ఏమంటామంటే కర్తా కారక చిహ్న అని అంటాం। మరి రాజానే ఇస్ చిడియా, రాజు ఈ పక్షిని, यहाँ देखिए को आल्सो कारक चिन्ह। को कर्म कारक। क्या है? कर्म कारक। कर्म कारक आपको मालूम है द्वितीय विभक्ति, नी नु ला की कु, द्वितीय विभक्ति कर्म कारक। राजू ఈ పక్షిని కభీ నహీ దేఖా థా, మరి ఈ పక్షిని కభీ నహీ దేఖా థా, ఎప్పుడు అసలు చూడలేదు। यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से, మరి యాత్రియోं माने ట్రావెలర్స్, ఎవరైతే ఈ జర్నీ చేస్తూ ఉన్నారో వారు। యాత్రియోं द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से, ఈ యాత్రికుల ద్వారా రాసినటువంటి యాత్రా వర్ణన్ పढ़ने से, రాసినటువంటి యాత్రా వర్ణన చదివినప్పుడు రాజాకు చిడియా కే బారే మే పతా చలా, మరి ఆ రాజుకు ఆ పక్షి గురించి అప్పుడు తెలుస్తుంది। అంతవరకు కూడా ఆ రాజుకు ఆ పాటలు పాడేటువంటి పక్షి గురించి తెలియదు। उसके बाद देखिए राजा ने उस चिड़िया को देखना चाहा, మరి రాజు ఆ పక్షిని చూడాలని కోరుకుంటాడు। కింగ్ వాంట్స్ టు సీ ద బర్డ్, इसीलिए अपने सेवकों को बुलाकर कहा, మరి ఆ రాజు ఆ పాటలు పాడే పక్షిని చూడాలని కోరుకుంటాడు కాబట్టి इसलिए అందుకనే अपने सेवकों को बुलाकर, सेवक पुंलिंग शब्द, स्त्रीलिंग क्या है? सेविका। सेवक అంటే సర్వెంట్స్, దాస్ ని పర్యాయవాచి శబ్దం కూడా తీసుకోవచ్చు।
మరి అప్నే సేవకులకు బులాకర్, తన సేవకులను పిలిపించి యాదేకి అప్నా अपना क्या है सर्वनाम है, सर्वनाम में निजवाचक सर्वनाम, सर्वनाम लो निजवाचक सर्वनाम अपना अपने अपनी ఈ మూడు కూడా నిజవాచక సర్వనామం అకార్డింగ్ టు జెండర్. అపనా అనేటువంటిది పుంలింగ ఏకవచనం, అపనే అనేటువంటిది పుంలింగ బహువచనం, అపని అనేటువంటిది స్త్రీలింగ ఏకవచనం మరియు బహువచనంగా కూడా తీసుకుంటాం. మరి ఎప్పుడు వాడతాము అంటే మనకు సంబంధించినటువంటివి ఏవైనా చెప్పేటప్పుడు ఉపయోగించేటువంటి సర్వనామాలు. మరి ఇక్కడ రాజుకు సంబంధించినటువంటి సేవకులు, అందుకనే అపనే సేవకులకు బులాకర్, తన సేవకులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిపించి కహా అంటాడు. ఏమని? తుమ్ లోగోనే కభీ ముझे గానే వాली चिड़िया के विषय में नहीं बताया. తుమ్ లోగోనే, మరి మీరందరూ కూడా, కభీ ఎప్పుడూ కూడా, ముझे ముझे అంటే టు మీ, నాకు అంటే తనకు, ఎవరికి? రాజుకు, గానే వాली चिड़िया के विषय में नहीं बताया, ఈ పాటలు పాడే పక్షి గురించి, ఆ విషయాన్ని గురించి नहीं बताया అంటే చెప్పలేదు. they didn't say about the bird to the king. జావో, జావో అంటే తుమ్ జావో అంటే నీవు వెళ్ళు అని అంటాం. మరి ఇక్కడ సేవకులను పిలిపించాడు కాబట్టి జావో అని అంటే వెళ్ళు అని అర్థం. ఇక్కడ వెళ్ళండి. జంగల్ సే ఉస్ చిడియా కో పకడ్ లావో, జంగల్ సే అడవి నుండి, యహా देखिए से నుండి కారక చిహ్న, అపాదాన కారక చిహ్న, అపాదాన్ కారక. జంగల్ సే అడవి నుండి, ఉస్ చిడియా కో పకడ్ లావో ఆ పక్షిని పట్టుకొని తీసుకుని రండి అని చెప్తూ ఉన్నాడు. పకడ్, పకడ్ అంటే ఏంటి? పకడ్నా, విలోమ శబ్ద క్యా హై? పకడ్నా, చోడ్. మరి అడవి నుండి ఆ పక్షిని పట్టుకుని తీసుకుని రమ్మని చెప్తూ ఉన్నాడు. మై ఉస్కా గానా సున్నా చాహతా హూं, మై నేను ఆ పక్షి యొక్క పాటను వినాలని కోరుకుంటున్నాను. కింగ్ వాంట్స్ టు లిసన్ దట్ సింగింగ్ బర్డ్స్ సాంగ్. అందుకని చూడండి, రాజానే ఇస్ చిడియాకు కభీ నహీ దేఖా థా, మరి రాజు ఆ పక్షిని అసలు ఇంతవరకు చూడలేదు. యాత్రియ ద్వారా లిఖే గయే యాత్రా వర్ణన పढ़ने से, యాత్రికుల ద్వారా రాసినటువంటి యాత్రావర్ణ చదివినప్పుడు రాజాకు చిడియా కే బారే మే పతా చలా. పతా చలా అంటే ఏంటి? మాలూమ్ హోనా, తెలియడం, KNOWN, నోన్. మరి ఆ యాత్రికులు రాసినటువంటి యాత్రావర్ణ చదివిన తర్వాత రాజుకు ఆ పక్షి గురించి తెలుస్తుంది. రాజానే ఉస్ చిడియా కో దేఖనా చాహా, కింగ్ వాంట్స్ టు సీ దట్ బర్డ్, మరి రాజు ఆ పక్షిని చూడాలని కోరుకుంటాడు. అదేవిధంగా ఇసిలియే అప్నే సేవకులకు బులాకర్, తన సర్వెంట్స్ ని పిలిపించి కహా అంటాడు. తుమ్ లోగోనే కభీ ముझे గానే వాली चिड़िया के बारे में नहीं बताया, మరి మీరు ఎప్పుడు కూడా ఈ పాటలు పాడే పక్షి గురించి నాకు అసలు చెప్పలేదు. జావో వెళ్ళండి, జంగల్ సే ఉస్ చిడియా కో పకడ్ లావో అడవికి వెళ్ళి ఆ అడవి నుండి ఆ పాటలు పాడే పక్షిని పట్టుకొని తీసుకుని రండి. మై ఉస్కా గానా సున్నా చాహతా హూं. సున్నా అంటే ఏంటి? లిజన్, లిజన్ అంటే వినడం. గానా అంటే ఏంటి? సాంగ్, పాట. మరి నేను ఆ పాటలు పాడే పక్షి యొక్క పాటను వినాలని చాహతాను అంటే విష్, కోరుకుంటూ ఉన్నాడు అన్నమాట రాజు. छात्र छात्राएं एक बार पाठ्य पुस्तक खोलकर दूसरा अनुच्छेद है, अनुच्छेद को पढ़िए और इसमें जो कठिन शब्द रहते हैं वर्तनी सीख लीजिए और इस अनुच्छेद से संबंधित जो व्याकरणांश यहाँ शापट पर है देखिए, वचन देखिए, एकवचन बहुवचन देखिए. मुझे एकवचन है, हमें बहुवचन है. ఇది ముझे అంటే ఏంటి? నాకు అని అర్థం. హమే అంటే ఏంటి? మాకు అని అర్థం. గానా, గానా అంటే పాట, గానే అంటే పాట. యహా देखिए గానా, గానే. చూడండి, ఈ గానా బహువచనంలో గానే అయినప్పుడు ఏకారాంత్ మాత్రమే ఉన్నది. అనుస్వారం ఉందా? అనుస్వారం కనిపిస్తుందా? లేదు. మరి ఒకటి గుర్తుపెట్టుకోండి, హిందీ వ్యాకరణంలో పుంలింగు స్త్రీలింగు కనుక్కోవడానికి మనకు వచనం అనేటువంటిది ఒక సహాయంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ గానా అనేటువంటి దానికి బహువచనం మనం రాసేటప్పుడు ఏకారాంత్ మాత్రమే కనుక వస్తే బహువచనంలో దట్ వర్డ్స్ ఆల్ పుంలింగ్ శబ్దం. ఎప్పుడైతే ఏకారాంత్కి అనుస్వారం కూడా పెట్టడం జరుగుతుందో అవన్నీ కూడా స్త్రీలింగ శబ్దం.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ చీజ్ అనేటువంటి వర్డ్ ఉందనుకోండి, చీజ్ అనేటువంటి వర్డ్ ఉంది. దీని యొక్క బహువచనం ఏంటి? చీజే. ఇలా ఏకారాంత రాసి అనుస్వారించినప్పుడు అటువంటి పదాలన్నీ కూడా స్త్రీలింగాలు. అంటే బాత్, బాతే, బూంద్, బూందే. ఓకే, యాదకి ఇక్కడ మరి ఏకారాంతం ఉంది, అనుస్వారం లేదు. మరి అటువంటి పదాలన్నీ కూడా పుంలింగ శబ్దాలు. చిడియా, చిడియా ఇది స్త్రీలింగ శబ్దం. పక్షి, పక్షి. మరి ఒక పదానికి బహువచనం అదే పదం కనుక వచ్చినప్పుడు అవి కూడా పుంలింగ శబ్దాలుగా తీసుకోవాలి. ఈ కారంతో ఉన్నప్పటికీ అది పక్షి पुंलिंग शब्द। और इसके बाद देखिए लिंग बदलना, पुंलिंग स्त्रीलिंग। सेवक आपका मालूम है सेविका, अध्यापक अध्यापिका, इस प्रकार शिक्षक शिक्षिका, इस प्रकार सेवक सेविका, राजा रानी। మరి బాద్షాహ్ అన్నాం అనుకోండి, బాద్షాహ్ పుంలింగ్, స్త్రీలింగ్ ఏంటి బాద్షాహ్? హూ కెన్ సే, ఎవరు చెప్తారు? बादशाह का स्त्रीलिंग है बेगम। क्या है? बेगम। ठीक है। इसके बाद देखिए पर्यायवाची शब्द देखिए राजा, राजा, भूप, बादशाह, नवाब, नृप, सम्राट, इस प्रकार हम ले सकते हैं। और चिड़िया का पर्यायवाची शब्द देखिए खग, विहग, पंछी, पक्षी, इस प्रकार ले सकते हैं। जंगल, कानन, अरण्य, वन। छात्र छात्राएं आप एक बार अनुच्छेद पढ़िए, व्याकरणांश अपनी पुस्तक में लिख लीजिए, लिख लीजिए। अब छात्र छात्राएं तीसरा अनुच्छेद देखिए, राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था और ना ही पूरे दरबार में इस विषय के बारे में कुछ जानता था। चिड़िया को ढूंढने सैनिक जंगल में गए। ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली जिसने चिड़िया को गाते हुए देखा था। गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली, हाँ हाँ मैं जानती हूँ उस गाने वाली चिड़िया को। वह कितने मधुर स्वर में गाती है। जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती है। इससे मेरी सारी थकान दूर हो जाती है। छात्र छात्राएं इसके पहले हम पढ़ चुके हैं। రాజు ఆదేశిస్తాడు, సేవకులను అడవిలోకి వెళ్ళి ఆ పాటలు పాడేటువంటి పక్షిని పట్టుకుని తీసుకుని రమ్మని ఆదేశాలు ఇస్తాడు. అయితే राजा के सेवकों ने भी ఈవెన్ ఆ రాజు యొక్క సేవకులు కూడా ఉస్ చిడియా को कभी नहीं देखा था, మరి ఆ పక్షిని వాళ్ళు కూడా ఎప్పుడూ అసలు చూడలేదు। और ना ही पूरे दरबार में इस विषय के बारे में कुछ जानता था। మరి ఆ సేవకులు ఎప్పుడూ ఆ పక్షిని చూడను లేదు, ना ही पूरे दरबार में, दरबार అంటే కోర్ట్, సభ, ఆ సభలో ఉండేటువంటి సభికులు కూడా ఎవరు కూడా ఈ విషయంకి బారే में कुछ जानता था, ఈ విషయం గురించి, ఈ పాటలు పాడేటువంటి పక్షిని గురించి कुछ जानता था, అంటే ఏ విషయం కూడా వారికి కూడా తెలియదు। నా అనేటువంటిది నిషేధవాచకలో ఉపయోగిస్తాము, నకారాత్మక అని అంటాము। నా, నహి, మత్। మరి రాజు యొక్క సైనికులకు సేవకులకు ఈ పాటలు పాడే పక్షి గురించి తెలియదు, వాళ్ళు ఎప్పుడు చూడను లేదు। అదేవిధంగా నాహి పూరే దర్బారమే, మరి ఆ సభలో కూడా ఆ కోర్టులో ఉండేటువంటి సభికులు కూడా ఈ విషయం గురించి ఎవరికి కూడా తెలియదు। चिड़िया को ढूंढने सैनिक जंगल में गए। ढूंढना అంటే खोज అంటే सर्च, వెతకడం। మరి चिड़िया को ढूंढने ఆ పక్షిని వెతకడం కోసం సైనిక్ జంగల్ में गए, ఆ సైనికులు అడవిలోకి వెళ్ళారు। ढूंढते మరి సర్చ్ చేస్తూ ఉన్నప్పుడు, వెతుకుతూ ఉండేటప్పుడు उन्हें
ఉన్హే అంటే కిన్హే సైనికులకు, మరి ఆ సైనికులకు ఏక లడికి మిలి, మరి అడవిలోకి వెళ్ళారు, ఆ పక్షి గురించి వెతుకుతూ ఉన్నారు. వెతికేటప్పుడు వారికి ఎవరు కనిపించారట? ఏక లడికి మిలి, మిల్నా అంటే లభించుట. ఇక్కడ ఏక లడికి మిలి అంటే వారికి ఒక అమ్మాయి కనిపించిందట. ఎవరు ఆ అమ్మాయి? జిస్నే చిడియాకు గాతే హుए देखा था. ఎవరు ఆ అమ్మాయి అంటే, ఎవరైతే ఆ పాటలు పాడేటువంటి పక్షిని చూశారో ఆ అమ్మాయి. జిస్నే చిడియాకు గాతే హుए देखा था. ఆ పాటలు పాడేటువంటి పక్షి పాటలను విన్నటువంటి, ఆ పక్షిని చూసినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరికి కనిపించింది? సైనికులకు కనిపించింది. గానే వాली चिड़िया का नाम लेते ही, నామ్ మీన్స్ నేమ్, ఆ పాటలు పాడేటువంటి పక్షిని గురించి మరి ఆ సైనికులు మాట్లాడుకునేటప్పుడు ఆ పేరు విని కా నామ్ లేతే హి వహ్ బోలి. వహ్ అంటే ఎవరు ఇక్కడ? వహ్ మీన్స్ లడికి. ఇక్కడ వహ్ అంటే హీ షీ దట్ కదా, ఇక్కడ షీ అంటే ఆమె. ఎవరు? ఆ అమ్మాయి. మరి ఈ పాటలు పాడే పక్షి గురించి ఆ పేరు వినగానే ఆ అమ్మాయి పోలి అంటుందట. ద గర్ల్ సెడ్, వాట్ షీ సెడ్? హా హా. హా అంటే ఏంటి? ఎస్. హా అంటే ఎస్. హా హా అవును అవును, ఎస్ ఎస్. మై జానతి హూ, ఐ నో నాకు తెలుసు. ఏం తెలుసు? ఉస్ గానే వాली चिड़िया को, ఆ పాటలు పాడేటువంటి పక్షి గురించి నాకు తెలుసు. ఐ నో అబౌట్ దట్ సింగింగ్ బర్డ్. హూ సెడ్ దిస్ సెంటెన్స్? దట్ గర్ల్ సెడ్. ఆ అమ్మాయి ఆ మాట చెప్పిందనమాట. మధుర స్వరమే ఓహ్, వహ్ కితనీ మధుర స్వరమే గాతి హై. ఓహ్, ఓహ్ అనేటువంటిది ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండేటువంటిది, ఆశ్చర్యార్థంగా గుర్తుండేటువంటిది. आपको मालूम है శబ్దభేదలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇది ఇంటర్జెక్షన్లో తీసుకున్నాం. అంటే హిందీ వ్యాకరణమే విస్మయాది బోధక్. ఓహ్, ఆహ్, హే, హే భగవాన్, ఆ విధంగా. మరి నాకు తెలుసు ఆ పాటలు పాడేటువంటి పక్షి గురించి అని అంటూ ఆ అమ్మాయి ఏమంటుంది? ఓహ్, వహ్ కితనీ మధుర స్వరమే గాతి హై. ఆ పాటలు పాడే పక్షి ఎంతటి మధురమైనటువంటి స్వరంతో ఆ పాటలను పాడుతూ ఉంటుంది అని ఆ అమ్మాయి ఆ సైనికులతో అంటూ ఉందన్నమాట. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो, जब मैं, जब అంటే whenever, ఎప్పుడైతే, మై నేను, నేను అంటే ఎవరు? లड़की గర్ల్. ఎప్పుడైతే నేను అమ్మాయి यहाँ से काम समाप्त करके, यहाँ से అంటే कहाँ से? జంగల్ से. మరి ఎక్కడ ఉంది అమ్మాయి? ఇప్పుడు అడవిలో ఉంది. చెప్తూ ఉంది, ఎప్పుడైతే నేను యహాసే, ఈ అడవి నుండి, సే అపాదాం కరెక్షన్, ఈ అడవి నుండి కామ్ సమాప్త కరికే, కామ్ సమాప్త కరికే అంటే ఏంటి? పని పూర్తి చేసుకొని, ఏదైతే అడవిలో తాను చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పనిని పూర్తి చేసుకొని సమాప్త కరికే సంధ్యా సమయం గల్లో ఉంటుందో. సంధ్యా సమయం అంటే ఏంటి? ఈవినింగ్ టైం. ప్రాతకాల అంటే మార్నింగ్, సంధ్యా సమయం అంటే ఈవినింగ్. మరి పని పూర్తి చేసుకొని సాయంత్రం సమయాన గర్ లౌట్ని ఉంటూ, ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు, లౌట్నా అంటే రిటర్న్, తిరిగి వెళ్ళేటప్పుడట తో వహ్ ముझे రాస్తే భర్, వహ్ అంటే ఎవరు? గానే వాली చిడియా. మరి ఆ అమ్మాయి అడవిలో తన పని ఏదైతే ఉందో అది పూర్తి చేసుకొని సాయంత్రం సమయాన ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ పాటలు పాడే పక్షట ముझे రాస్తే భర్ అన్న మీఠా మీఠా గానా సునాతే హై. రాస్తే భర్, ముझे అంటే నాకు, అంటే తనకు, ఎవరికి? ఆ అమ్మాయికి, లడికి. ఆ అమ్మాయి కదా రాస్తే భర్. రాస్తా అంటే ఏంటి? వే, దారి. రాస్తా, రాహ్, మార్గం. మరి దారిలో అట వెళ్ళేటప్పుడు అప్పుడు మీఠా మీఠా గానా సునాతే. మరి ఆ పాటలు పాడే పక్షి చక్కటి గొంతుతో, మధురమైనటువంటి స్వరంతో, చక్కటి వినసొంపుగా ఉండేటువంటి మీఠా మీఠా అంటే తీయటి గానా, గానా అంటే పాటను సునాతి హై వినిపిస్తూ ఉంటుందట. ఎవరు? ఆ పాటలు పాడే పక్షి. ఎవరికి వినిపిస్తూ ఉంటుంది?
ఈ అడవిలో పని పూర్తి చేసుకుని సాయంకాలం ఇంటికి వెళ్ళే సమయంలో ఆ అమ్మాయికి దారి అంతా కూడా నడిచేటప్పుడు ఆ పాటలు పాడే పక్షి వినిపిస్తూ ఉంటుందట. మేరీ ఇసుసే మేరీ సారీ తకాన్ దూర్ హో జాతే హై. మరి ఇసుసే అంటే ఆ పాటలు ఏవైతే ఆ పాటలు పాడుతూ ఉందో ఆ పాటల వలనట మేరీ సారీ తకాన్ దూర్ హో జాతే హై. మేరీ సారీ తకాన్, మేరీ అంటే లడ్కీకి, మరి ఆ అమ్మాయి యొక్క తకాన్ అంటే టైర్నెస్, అలసట. ఆ పాటలు వింటూ ఉంటే అట ఆ అమ్మాయికి తన అలసట అంతా కూడా పోయేదట. దూర్ హో జాతే అంటే అలసట మొత్తం కూడా మర్చిపోయే విధంగా ఉండేదట ఆ పాట. అంత చక్కగా అంతటి మధురమైనటువంటి స్వరంతో ఆ పక్షి పాడుతూ ఉండేదట. छात्र छात्राएं अनुच्छेद को एक बार आप भी पढ़िए. राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था. మరి రాజు యొక్క సేవకులు కూడా ఎప్పుడూ అసలు ఆ చిడియా ఆ పక్షిని చూడలేదు. और ना ही पूरे दरबार में इस विषय के बारे में कुछ जानता था. ఈవెన్ ఇన్ దట్ కోర్టియర్స్ ఆ సభికులు కూడా ఎప్పుడు కూడా ఆ పాటలు పాడే పక్షి గురించి వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఏది కూడా తెలియదు. चिड़िया को ढूंढने सैनिक जंगल में गए. మరి ఆ పక్షిని వెతకడానికి సైనికులు అడవిలోకి వెళ్తారు. ढूंढते उन्हें एक लड़की मिली. మరి ఆ అడవిలో వెతకగా వారికి ఒక అమ్మాయి కనిపిస్తుంది. जिसने चिड़िया को गाते हुए देखा था. అమ్మాయి ఎవరు అంటే ఆ పాటలు పాడే పక్షిని చూసినటువంటి అమ్మాయి. गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली. ఆ పాటలు పాడే పక్షి పేరు వినగానే ఆ అమ్మాయి అంటుంది, हाँ मैं जानती हूँ. yes I know about that singing bird. నాకు తెలుసు उस गाने वाली चिड़िया को, ఆ పాటలు పాడే పక్షి. ఓహ్ वह कितने मधुर स्वर में गाते हैं. ఓహ్ అది ఎంత చక్కటి మధురమైనటువంటి స్వరంతో పాటలు పాడుతుంది. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो whenever ఎప్పుడైతే నేను ఈ అడవి నుండి పని పూర్తి చేసుకుని సాయం సమయాన ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటానో वह मुझे रास्ते पर अपना मीठा गाना सुनाती है. మరి దారి అంతా కూడా నాకు ఆ పాటలు పాడే పక్షి చక్కటి మధురమైనటువంటి స్వరంతో తీయటి పాటను వినిపిస్తూ ఉంటుంది. इससे मेरी सारी थकान दूर हो जाती है. ఆ పాటల వలన నా అలసటంతా కూడా నేను మర్చిపోయే విధంగా ఉంటుంది ఆ పాటలు పాడే పక్షి యొక్క పాట అని इस अनुच्छेद का अर्थ है. छात्र छात्राएं आप भी पाठ्य पुस्तक खोलकर पाठ्य पुस्तक में जो तीसरा अनुच्छेद है अनुच्छेद को पढ़िए और इसमें जो कठिन शब्द है वर्तनी देखिए और यहाँ इस अनुच्छेद से संबंधित कुछ व्याकरणांश देखिए. विलोम शब्द देखिए. मीठा कड़वा, मीठा అంటే స్వీట్ కదా, కడువా అంటే బిటర్ చేదు. अपना पराया, मधुर कठोर, दूर पास, राजा रंग. आपको मालूम है. समाप्त का विलोम शब्द क्या है. समाप्त అంటే ఇంటి కదా, ప్రారంభం. समाप्त ప్రారంభం. शुरू अंत మీనింగ్ ఒకటైనప్పటికీ కూడా మనం చెప్పేటప్పుడు సమాప్త అంటే ప్రారంభం అంటాము, शुरू అంటే अंत అని అంటాము. छात्र छात्राएं एक बार अनुच्छेद पढ़िए और जो व्याकरणांश है अपनी पुस्तक में लिख लीजिए.